అసలు ఈ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి? 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన ఎవరికి ఉపయోగం మరియు ఎవరికి నష్టం? అసలు ఈ కథ అంతా ఏంటి? హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఇది ముఖ్యంగా ఎస్సీ వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకుంటే ఆ విషయం గురించి మీకు కూడా ఒక అవగాహన ఉంటుందని మిగతా వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. దయచేసి వీడియోనైతే అందరూ పూర్తిగా చూడండి. అలాగే నాదొక చిన్న విన్నపం, ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ వచ్చిన వాళ్ళైతే కనుక ఈ వీడియోనైతే లైక్ చేయండి. ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్సీ వర్గీకరణ ఈ 3 రోజుల నుంచి ఈ టాపిక్ అయితే సర్క్యులేట్ అవుతుందన్నమాట. ఏంటి ఈ ఎస్సీ వర్గీకరణ అంటే, ముందుగా ఈ ఎస్సీస్ గురించి అయితే నేను చెప్పదలుచుకున్నాను. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అంటే ముందు మన స్వాతంత్రం ముందు అప్పుడు ఎస్సీస్ అంటే అంటరాని వారిగాను, వచ్చిన తర్వాత కూడా వాళ్ళను అంటరాని వారిగా పరిగణించేవాళ్ళు. ఆ సమానతను అనేది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదన్నమాట. అందుకోసమని మన భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ క్యాండిడేట్స్ కోసం 15% అయితే రిజర్వేషన్ను కల్పించడం జరిగింది. అది ఎందుకంటే ఈ ఆర్థిక అసమానతలను తొలగించడానికి మరియు వాళ్ళను అంటరాని వారుగా గుర్తించకూడదన్న ఆ ఉద్దేశంతో వాళ్ళకి 15% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ ఆర్థికంగా కానీ వాళ్ళ ఆ, ఆర్థిక పురోగతి కోసం అయితే ఈ మన భారత రాజ్యాంగంలో ఈ ఎస్సీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 15% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదైతే ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు వాళ్ళలోనే వాళ్లకు ఎస్సీ దాంట్లోనే ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లోనే మిగతా వాళ్లకు ఇతర వ్యక్తులకు ఈ ఫలాలు ఏవైతే రాజ్యాంగం ద్వారా అందుతున్న ఫలాలు అందరికీ సమానంగా దక్కడం లేదన్న వాదన అయితే కొందరిలో ఉండడం వలన ఈ ఎస్సీ వర్గీకరణ రీక్లాసిఫికేషన్ గురించి అయితే టాపిక్ అయితే వచ్చిందనమాట. ఇది 1994లో ఒక ఉద్యమ రూపంగా కార్యం దాల్చుకొని ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారు ఈ ఎంఆర్పిఎస్ని స్థాపించి దీని మీద అయితే ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 67 రకాల ఎస్సీ క్యాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. అందులో మాదిగ, మాల, రెల్లి మరియు ఇతర అనుబంధ కులాలైతే 67 కులాలుగా ఉండడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఉన్న వాదన ఏంటంటే ఈ ఎస్సీలో మాదిగ కులస్తులు ఎక్కువ ఉన్నారు మరియు మాల ఇతర కులస్తులు తక్కువ మంది ఉన్నప్పటికీ అందరికీ వస్తున్న రిజర్వేషనే ఈ మాదిగ క్యాస్ట్ వాళ్ళకు కూడా వస్తున్నాయన్న ఉద్దేశంతో ఈ ఎంఆర్పిఎస్ని అయితే స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఈ మాదిగ కులస్తులకి ఎక్కువ రిజర్వేషన్ ఉండాలన్న భావన అయితే మందకృష్ణ మాదిగ గారికి ఉండవచ్చు. కాబట్టి ఈ ఎంఆర్పిఎస్ని అయితే స్థాపించడం జరిగింది. అలాగే ఇందులో కొన్ని ఇతరుల వాదనలు ఏంటంటే ఈ ఏదైతే ఆంధ్ర మరియు రాయలసీమ, తెలంగాణలలో మాదిగ కులస్తులైతే ఎక్కువ ఉన్నారు. అలాగే కోస్తాంధ్ర, అలాగే మన ఉత్తరాంధ్రలో అయితే మాల కులస్తులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేటివి ఆ విధంగా వర్గీకరణ చేయడానికి వీలు జరగదన్నది కొందరి వాదన. అందుకోసమని 1996లో ఎంఆర్పిఎస్ని మందకృష్ణ మాదిగ గారు స్టార్ట్ చేస్తే, అలాగే తర్వాత బివి రావు గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన మాల కులస్తులైన బివి రావు గారు మాల మహానాడు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా వాళ్ళకే ఐక్యత లేదన్న మాట అయితే అప్పుడైతే జరిగింది. ఈ విషయం గురించి 1990లో ఈ ఏదైతే మందకృష్ణ మాదిగ గారు అలాగే మిగతా వారు ఉన్నారో ఆ క్యాస్ట్లో వాళ్ళైతే గవర్నమెంట్ కూడా అయితే ఈ విషయాలను చర్చించి
చేయడం, వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగిందనమాట. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 60 లక్షల మంది మాదిగ కులస్తులుంటే 49 లక్షల మంది మాల కులస్తులు మాత్రమే ఉన్నారనమాట. అలాంటప్పుడు ఇద్దరికీ సమానంగా రిజర్వేషన్‌లు ఎలా పంచుతారు అన్నదైతే ఈ ఎంఆర్‌పీఎస్ వాదన. కానీ నేను ముందే చెప్పినట్టు ఆంధ్ర, రాయలసీమ మరియు తెలంగాణలలో ఈ మాదిగ కులస్తులు ఎక్కువ, మరియు కోస్తాంధ్ర లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలలో మాల కులస్తులు ఎక్కువగా ఉండడం వలన ఈ రిజర్వేషన్‌ని సబ్ క్లాసిఫికేషన్ చేసేదానికైతే వీలు లేదు అనేది కొందరి వాదన. కాబట్టి ఈ ఎవరైతే ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు దీంట్లో అయితే జోక్యం చేసుకొని ఇది ఎంఆర్‌పీఎస్‌ని ఖచ్చితంగా ఈ ఎస్సీ దాంట్లోంచి సబ్ కేటగిరీస్‌ని అయితే డివైడ్ చేయాలన్న వాదన అయితే అప్పుడు వినపడింది. దానికి సంబంధించి 1996వ సంవత్సరంలో రామచంద్ర కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ ఈ ఈ ఎస్సీ క్యాస్ట్‌ల మీద అధ్యయనం చేసి సబ్ క్లాసిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఈ కమిషన్‌కి అయితే అప్పగించడం జరిగింది. అప్పట్లో రామచంద్ర కమిషన్ అన్ని విధాలుగా పర్యటనలు చేసి మరియు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను అన్ని వాళ్ళను బేరీజ్ వేసుకొని తర్వాత ఖచ్చితంగా ఈ సబ్ క్లాసిఫికేషన్ అయితే ఖచ్చితంగా తేవాలి అన్న ప్రతిపాదన అయితే గవర్నమెంట్‌కి 1997వ సంవత్సరంలో అయితే గవర్నమెంట్‌కి ప్రతిపాదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కు ప్రతిపాదించారనమాట. అలాగే గవర్నమెంట్ కూడా ఇందులో ఏదైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ లాంటి సబ్ క్లాసిఫికేషన్స్ అయితే బీసీలలో ఉన్నాయో అలాగే ఎస్సీస్‌లో కూడా షెడ్యూల్ క్యాస్ట్‌లలో కూడా ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడీ అనే సబ్ క్లాసిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్న దాన్ని అయితే రామచంద్ర కమిషన్ అయితే చెప్పడంతో గవర్నమెంట్ అయితే ఆ విధంగా నిర్ణయం అయితే తీసుకుని దాన్ని అమలు పరచడం కూడా జరిగింది. ఈ రెల్లి మరియు 12 రకాల ఇతర క్యాస్ట్‌లను బీసీఏకి ఇచ్చి అందులో 1% మాత్రం వాళ్ళకు ఇప్పుడు ఏదైతే రాజ్యాంగపరంగా 15% రిజర్వేషన్ ఉందో ఎస్సీ క్యాండిడేట్స్‌కి అందులోంచి 1% ఈ రెల్లి మరియు 12 రకాల ఇతర కులస్తులకి 1% రిజర్వేషన్, అలాగే మాదిగ కులస్తులకి 7% రిజర్వేషన్ మరియు మాల కులస్తులకి 6% రిజర్వేషన్ మరియు ఇతర ఆది కులాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర కులాలకి 1% రిజర్వేషన్ అయితే ఇవ్వాలని అదైతే గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అడుగులు కూడా వేయడం జరిగిందనమాట. కానీ ఈ మాల మహానాడు ఏదైతే ఉందో వాళ్ళైతే దీని మీద హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ సబ్ క్లాసిఫికేషన్ అయితే చెల్లదు, ఏ విధంగా దీన్ని ఇలా చేస్తారు అన్న భావన అయితే వాళ్ళలో ఉండి హైకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. దాని మీద కోర్టు కూడా స్టే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. రామచంద్ర కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని మీద స్టే ఆర్డర్ ఇచ్చి ఈ సబ్ క్లాసిఫికేషన్ అనేది చెల్లదు అన్నట్టు ఇవ్వడం జరిగిందనమాట. దానికి కారణాలు ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే మన రాజ్యాంగం ద్వారా మన దేశంలో ఉందో ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క ఏ నిర్ణయాలు కానీ మీరు పట్టించుకోలేదు, లేదంటే దాని ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క ప్రయారిటీస్ దీంట్లో ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దాని నిర్ణయాలు ఏవి కూడా పట్టించుకోదన్న మాల మహానాడు వాదనతో హైకోర్టు అయితే ఏకీభవించి అందుకోసం ఎస్టీ కమిషన్ మీద స్టే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ రామచంద్ర కమిషన్ మీద స్టే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిని సవాల్ చేస్తూ ఈ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. ఈ ఈ క్లాసిఫికేషన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్టు సుప్రీంకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. అలాగే అప్పుడు సుప్రీంకోర్టు కూడా దాని మీద స్టే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మీరైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి దీనికి సంబంధించిన మొత్తం వివరాలు అయితే సేకరించి వాటి నిర్ణయం ఎస్సీ ఎస్టీ కమిషన్ నిర్ణయం తర్వాత ఈ కేసు మీద అయితే మళ్ళీ సుప్రీంకోర్టుకు రావాలనేది సుప్రీంకోర్టు వాదన. దాని తర్వాత దాని ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క నిర్ణయాలు అయితే కొన్ని పరిగణలోకి తీసుకుని మళ్ళీ సుప్రీంకోర్టులో పిల్ అయితే వేయడం జరిగింది. దాదాపు ఒక 20 సంవత్సరాల
పాటు ఈ ఈ దీని మీద ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ మీద అయితే ఎన్నో రకాల వాదనలు అయితే జరిగి 3 రోజుల క్రితం ఇది సుప్రీంకోర్టు అనేది ఖచ్చితంగా ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్స్ అయితే ఉండాలి అని సిజేఐ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ చంద్రచూడ్ గారు 7 సభ్యుల ధర్మాసనం అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అయితే అమలు పరచాల్సిందే అన్నట్టు ఇదైతే తీర్పు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇవైతే త్వరలోనే గవర్నమెంట్లు అయితే అమలు పరిచే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే దీని మీద కొందరు సానుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ చాలా మంది నుంచి వ్యతిరేకత కూడా మనం అయితే గమనిస్తూనే ఉన్నాం. మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కానీ లేకుంటే ఇతర మాలా కులస్తులకు సంబంధించిన నాయకులైతే ఉన్నారు. వాళ్ళ వాదన ఏంటంటే ఎవరైతే ఈ ఎస్సీ ఆర్ ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా ఆర్థిక ఫలాలు పొంది మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళను మాత్రం ఈ రిజర్వేషన్లు పొందకుండా అనర్హులుగా చేసి ఎవరైతే దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో ఎస్సీ క్యాస్ట్లలో వాళ్లకు ఈ సంక్షేమ ఫలాలు అందాల్సిన అవసరం ఉందన్నది కొందరి వాదన. కానీ ఏదేమైనప్పటికీ అప్పుడు హైకోర్టులో ఆ స్టే ఆర్డర్ ఇవ్వడంతో కొన్ని అల్లర్లు అయితే జరగడం జరిగింది. అక్కడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సైడ్ అయితే అక్కడ అల్లర్లలో ఒక వ్యక్తి కూడా మరణం చెందడం జరిగింది. అలాగే చాలా మందికి గాయాలవ్వడం కూడా జరిగింది. రాను రాను ఆ అల్లర్లు అయితే అప్పటికి ప్రశాంతమైన వాతావరణానికి అయితే కొద్ది రోజుల తర్వాత రావడం అయితే జరిగిందనమాట. కానీ ఇప్పుడు కూడా ఈ హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు వలన ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది మనం ఇప్పటికైతే వేచి చూడాల్సి ఉంది. అలాగే ఏ రాష్ట్రాలు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు పరుస్తాయి, లేదంటే ఇతర మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్స్ వేస్తారా, లేకుంటే ఈ మిగిలిన క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ క్యాస్ట్లలో వాళ్ళు తర్వాత ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని గురించి నేనైతే మీకు ఒక పూర్తి అవగాహన అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. ఈ వీడియోలో అయితే మీకు ఏదైనా తప్పుగా అనిపించుంటే మాత్రం క్షమించండి. కాబట్టి మన ఛానల్ని అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.